మీకు ఇచ్చినట్టు నాకు నమస్కారం. ఇది జనసేన పార్టీ తరఫున సిఐడి డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమంటే టీటీడీ ఈఓ ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆఫీసులతో 5 ఏళ్ళుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు అయిన అధికారి టీటీడీలో ఆయన దోచింది అంతా ఇంత కాదు, కొన్ని వందల కోట్లు టీటీడీ నిధులు దోచేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మా కూటమి రాగానే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది వాస్తవం. ఆయన లీవ్ పెట్టాడు. ఈరోజు పేపర్లో చూసాం, నిన్న మనం పేపర్లో చూసాం. ఆయన లీవ్ అడుగుతున్నాడు, నాకు లీవ్ ఇవ్వండి అని. వారం రోజులు లీవ్లో ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి, డబ్బులు విషయం కానివ్వండి, టీటీడీ నిధులు కానివ్వండి, శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి, ఒకటి కాదు అసలు టీటీడీ 5 ఏళ్లలో 100 కోట్లు ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఈవో వెళ్ళిపోయేటప్పుడు ఇంకో ఈవోకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టుకోవాలి, అది రూల్ ఉంది. నువ్వు అధికారం మారగానే నువ్వు పారిపోతున్నావంటే ఎంత దోచేశావు. శ్రీవారి డబ్బులు దోచేశారు కాబట్టి ఈ రోజు మీకు శిక్ష పడింది. 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈ రోజు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. కొండపైన ఉద్యోగస్తులను, వ్యాపారస్తుల్ని అరెస్టు చేశారు, కిడ్నాపులు చేశారు. మీకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి కలిసి తిరుమలని సర్వనాశనం చేశారు. ఈరోజు మేము అధికారం రాగానే 24 గంటల్లోనే లీవ్ కావాలంటే ఆయనకి లీవ్ ఇస్తే ఆయన పారిపోతాడంట. మేము చూస్తా ఉంటాం, నేను వెళ్ళిపోతామంటే ఏంటంటే ప్రభుత్వం మా చేతుల్లో, మాది ప్రభుత్వం. ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు. అందుకే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాము. ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పాం. ధర్మారెడ్డి పాస్పోర్ట్ ని సీజ్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్లకుండా ఆపండి. ఎందుకంటే 100 కోట్ల డబ్బులు, 1000 కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీటీడీలో వజ్రాలు, వైడూరాలు కూడా ఎత్తుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి, లేదా రిటైర్మెంట్ ఇవ్వండి. అంతవరకు ఆయన్ని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అక్నాలజ్మెంట్ ఇచ్చారు. కేసు మేము నమోదు చేస్తామన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ధర్మారెడ్డి గారు పారిపోవడం కుదరదు. ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి. అవసరమైతే లుకౌట్ నోటీసులు ఇవ్వండి. ధర్మారెడ్డి మీద లుకౌట్ నోటీస్ ఎక్కడికక్కడ అక్కడ పట్టుకోమని చెప్పి పోలీసు ఆర్డర్స్ ఇవ్వాలి. ఆయన ఎక్కడ పారిపోయినా కూడా ఆయన తిరుమల నుంచి టోల్ గేట్లో నిఘా పెట్టాలి. పోలీస్ అధికారులు టోల్ గేట్ దాటి తిరుపతిలోకి రాకూడదు. ఆయన తిరుమలలోనే ఉండాలి. అధికారం రేపు కొత్త ఈఓ వచ్చి లెక్కంతా చూపించే వరకు తిరుమలలో ఉండాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీ కంప్లైంట్ ఇచ్చి డిమాండ్ చేస్తున్నాం.